సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హాయ్, బాగున్నారు అందరూ? మనందరికీ సాధారణంగా మన పేరెంట్స్ కానీ, మీరు పెద్దవాళ్ళు అయిపోతే మీ బ్రదర్స్ సిస్టర్స్ కానీ, పెళ్ళి అయిపోతే మీ వైఫ్ కూడా, మీరు ఎలా ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే మీ ప్రవర్తన గురించి కాదు, మీరు చేస్తున్న ఉద్యోగం, సంపాదించే సంపాదన, దానికి తోడు ఉద్యోగం మీకు గౌరవాన్ని తీసుకురావాలి అని అందరూ కోరుకుంటారు. ఎవరికైతే గౌరవాన్ని తీసుకొచ్చే ఉద్యోగం ఉంటుందో ఆ ఉద్యోగాన్ని చూసే మీకు గౌరవం వస్తుంది. చుట్టూ ఉన్న ప్రజలు గౌరవం ఇస్తూ ఉంటారు. అంతెందుకు, మీరు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా మీరు చేసే ఉద్యోగాన్ని బట్టే మీకు ఇచ్చే రెస్పెక్ట్, మీకు ఏ క్వాలిటీ సంబంధం దొరుకుతుంది అనేది మీరు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ ఉద్యోగం అనేది మీకు నచ్చకపోతే, ఉద్యోగం చేయడం కాదు, నేనే ఒక మంచి వ్యవస్థని నిర్మించి, ఒక మంచి సంస్థని మనం డెవలప్ చేసి, అందులోనే మనం నలుగురికి ఉద్యోగాలు కల్పించాలి అని మీరు అనుకుంటే, అది కేవలం మీ ఆలోచన మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ మీరు పంచుకున్నప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? దాదాపుగా అందరూ కూడా ఒప్పుకోరు. ఎప్పుడు ఒప్పుకుంటారు? మీ పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉన్నప్పుడు మీరు డెవలప్ అవుతాను, ఇలా చేస్తానంటే ఒప్పుకుంటారు. కానీ మీరు ఆల్రెడీ ఒక గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగంలో నుంచి దాన్ని వదిలేసి నేను ఒక సంస్థ మొదలెడతాను, ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలా కాకుండా మీకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నిస్తే. మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చదువులో మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మీరు మాత్రం నేను ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తాను, చిన్నగానే సంపాదన ఉంటుంది అంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. అప్పుడు మీరేం చేస్తారు? అప్పుడు మీరు మీ మనసును ఫాలో అవుతారా? లేదంటే సమాజం కోసం, ఫ్యామిలీ కోసం ఆ రెస్పెక్ట్నే కోరుకొని అటు వెళ్ళిపోతారా? నేనైతే మంచి అవకాశం ఉండింది. అందరికీ వచ్చినట్టుగానే మా ఫ్రెండ్స్ అందరికీ రకరకాల ఉద్యోగాలు వస్తాయి. బాగానే చదువుకున్నాం. వాళ్ళతో పాటు ఉద్యోగం చేసుకునే అవకాశం ఎలాగో ఉంది, కానీ చేయలేదు. ఆ దిశగా అసలు ప్రయత్నించనే లేదు. మనము ఎందుకో చదువుతున్నప్పటి నుంచే ఓ పెద్ద కంపెనీ పెట్టాలి, అందులో మనము 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, పెద్ద స్థాయిలో డెవలప్ చేయాలి అని అనుకున్నాం. ఒకవేళ అంత పెద్దగా మనం చేయగలమో లేదో, భవిష్యత్తు మనకేం తెలుసు? ఫ్యూచర్ ఇస్ అన్సర్టెన్ కదా. కానీ తక్కువ డబ్బులతోనే, మన దగ్గర ఏమీ లేకుండానే, కేవలం టైం అండ్ ఎఫర్ట్స్ ఉపయోగించి ఓ చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసి, ఈరోజు పర్వాలేదు, మనం నడిపించడానికి ఓ మంచి బిజినెస్, అందులో కోట్ల రూపాయల మెటీరియల్, ఇవన్నీ నడిపించడానికి ఒక 1 కోటి రూపాయల బిల్డింగ్, అలాగే ఓ 10 మంది ఎంప్లాయీస్, పెద్ద పెద్ద కంపెనీస్తో డిస్ట్రిబ్యూషన్స్, ఆ కంపెనీ తరపున, మన తరపున పనిచేయడానికి ఆ కంపెనీ పెట్టిన ఎంప్లాయీస్, ఒక సంస్థ నడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఒక 10-15 ఇయర్స్ తర్వాత చూస్తే. సో ఇవన్నీ నడవాలి అంటే మనం అక్కడ ఓ 10 ఏళ్ళ ముందు ఒక చిన్న డేరింగ్ స్టెప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మాటలు వస్తాయండోయ్ మధ్యలో. చుట్టాలు, తెలిసిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు, ఏ ఉద్యోగం రాలేదా అని అడుగుతారు. ఒక చిన్న ఫన్నీ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను, నా దగ్గర పనిచేస్తున్న ఇంకో ఫ్రెండ్కి ఉద్యోగం ఇచ్చామన్నమాట. అప్పట్లో నాతో పాటు ఎంబీఏ చేసిన ఓ పక్కన ఫ్రెండ్, అప్పుడు తను జాబ్ సర్చింగ్, మనకు చిన్న కంపెనీ పెట్టుకున్నాము, మనకు ఒక హెల్పర్ కావాలి, తనకు ఉద్యోగం ఇచ్చాం. వర్షం పడుతుందని ఒక బస్ స్టాప్లో ఆగాం. ఆగినప్పుడు ఓ పెద్ద ఆయన కనిపించి, బాగా వర్షం ఎక్కువైపోయింది ఈ టైంలో ఏందో అని, ఇంతకేం చేస్తున్నారు మీరు, నువ్వేం చేస్తున్నావు అని మా ఫ్రెండ్ని అడిగాడు. నేనా, ఉద్యోగం చేస్తున్నాను. ఏం చదివావు? ఎంబీఏ. ఓహో, ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నావా, గ్రేట్, సో నైస్, మంచి లైఫ్ ఉంటుంది నీకు అన్నాడు తనని. తర్వాత వెంటనే నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను బిజినెస్ పెట్టానండి అన్నాను. నువ్వేం చదివావు అంటే, నేను కూడా ఎంబీఏ చేశాను.
ఏంటి ఎంబీఏ చదివి బిజినెస్ పెట్టావా? ఏ జాబ్ ఏం రాలేదా? మీ ఫ్రెండ్ని చూసి నేర్చుకోవచ్చు కదా, తను ఎంచక్క మంచి జాబ్ చేసుకుంటున్నాడు అన్నాడు. అంతలోపు వాడు నేను జాబ్ చేస్తున్న తన దగ్గరే అన్నాడు. అనగానే అతను ఓహో సరే అనుకొని అంతలోపు వర్షం తగ్గింది, అతను వెళ్ళిపోయాడు అనమాట. ఆ సిచ్యువేషన్లో నాకు చిన్న మోటివేషన్ లాగా అనిపించింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. ఇంకో మంచి టాపిక్తో ఇంకోసారి మనం కలుసుకుందాం. మీకు కూడా ఇలా ఏదైనా మీ మోటివేషనల్ టాపిక్ కానీ, లేదంటే మీరు చేస్తున్న పనికి సంబంధించి ప్రౌడ్ మూమెంట్ ఏదైనా కనిపించింది అనుకోండి, మీకు అనిపిస్తుంది అనుకోండి, అవన్నీ షేర్ చేసుకోవాలనుకోండి, రండి మాట్లాడుకుందాం. సుప్రీం టీవీ వెల్కమింగ్ యూ. వెల్కమ్.